హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడం ఎలా. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నేను చాలా రోజుల నుంచి ఫేస్ చేస్తున్నాను. మీరు కూడా చాలామంది లేడీస్ ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారని అనుకుంటున్నాను. నా చుట్టుపక్కల చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. వీళ్ళందరికీ నేను వెళ్ళి చెప్పలేను కదా, అందుకని ఈ వీడియో ద్వారా అందరికీ అందిద్దామని అనుకుంటున్నాను. యూట్యూబ్లో కొడితే చాలా వరకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి రెగ్యులర్ పీరియడ్ ఎలా అవ్వాలి అనేది చాలా వరకు ఉన్నాయి వీడియోస్. అవన్నీ నేను యూజ్ చేశాను. నాకు ఎటువంటి యూజ్ అయినాయి, కానీ కాకపోతే కొంచెం లేట్గా వచ్చేవి, దానివల్ల నాకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేవి, ఇలా చాలానే జరిగాయి. వామ్ వాటర్ని, జీరా వాటర్ని, చాలా వాటర్స్ ఉన్నాయి, చాలా డ్రింక్స్ ఉన్నాయి, తీసుకున్నాను. అవి కూడా నేను తీసుకున్నాక నాకు రిజల్ట్ బాగానే వచ్చింది, కానీ నా బాడీ హీట్ ఎక్కిపోవడం, నా బాడీ హీట్ ఎక్కడం, నాకు నీరసంగా అనిపించడం, ఇలాంటివన్నీ జరిగేవి డ్రింక్ తీసుకున్నంతసేపు. నేను చెప్పబోయే ఇప్పుడు రెమెడీ ఏంటంటే, ఆ జ్యూస్ ఏంటంటే బీట్రూట్ జ్యూస్ అండి. బీట్రూట్ జ్యూసు నేను చెప్పిన విధంగా డైలీ ఒక గ్లాస్ తీసుకోండి. 15 డేస్ తీసుకోండి. 15 డేస్ తర్వాత మీకు కంపల్సరీ పీరియడ్ వచ్చింది. తర్వాత 15 డేస్కి మీరు ఒక 15 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 15 డేస్ తర్వాత తీసుకోండి. ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల మీకు బాగా యూజ్ అయ్యేది ఏంటంటే స్కిన్ గ్లో వస్తుంది, మీ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అయ్యి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కాస్త రెగ్యులర్ పీరియడ్స్ అవుతాయి. నేను దాదాపు ఒక 6 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది 6 మంత్స్ నాకు 4 మంత్స్కి 3 మంత్స్కి వచ్చే పీరియడ్ ఇప్పుడు రెగ్యులర్ పీరియడ్స్గా మంత్ కరెక్ట్ టయానికి వస్తుందండి. ఇలా నేను ఈ బీట్రూట్ జ్యూస్ 15 రోజుల ముందు నుంచి తీసుకుంటా, 15 రోజుల తర్వాత ఆపేస్తాను, మళ్ళీ 15 రోజులు తీసుకుంటాను. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే కంపల్సరీ యూజ్ అయితే ఉంటుంది. కంపల్సరీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కాస్త రెగ్యులర్ పీరియడ్స్ అవుతాయి. కాకపోతే ఒక 6 మంత్స్ నేను వాడాను కదా, ఇలానే మీకు కూడా 6 మంత్స్ వాడితే కానీ రిజల్ట్ రాదు. వెంటనే ఈ మంత్ తాగాం కదా వచ్చేసింది అని వదిలేకండి. ఈ మంత్ తాగాం కదా అని వదిలేస్తే ఎలాగా, మళ్ళీ 15 డేస్ గ్యాప్ ఇవ్వండి. మీరు బీట్రూట్ జ్యూస్ తాగలేకపోయిన వాళ్ళనుకో 15 డేస్ గ్యాప్ ఇవ్వండి. 15 డేస్ తర్వాత తాగండి. మళ్ళీ బీట్రూట్ జ్యూస్ తాగి ఇష్టంగా ఉంది అనుకుంటే కనుక మంత్ మొత్తం తీసుకున్నా ప్రాబ్లం లేదు. మనకి కొంచెం స్కిన్ గ్లో వస్తుంది, పీరియడ్ కూడా కరెక్ట్ టైంకి వస్తుందండి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని చాలామంది లేడీస్ ఎదుర్కొంటున్నారు. ఈ ఒక్క రెమెడీని ఒక్కసారి పాటించండి. నేను ఆల్రెడీ పాటించి నాకు వచ్చిన రిజల్ట్ని బట్టే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఈ రెమెడీని నేను ఈ వీడియో ఎండింగ్లో యాడ్ చేస్తాను, చూడండి. చూసి ఎలా తీసుకోవాలో జ్యూస్, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో జ్యూస్ తీసుకొని మీరు డైలీ ఒక గ్లాస్ మార్నింగ్ అయినా తీసుకోండి, ఈవినింగ్ అయినా తీసుకోండి, ఏదో ఒక టైం. దానికి టైం అనేది లేదు, ఏదో ఒక టైంలో తీసుకోండి. కంపల్సరీ తీసుకోండి, మానకండి అసలు. అండ్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లో ఒక బీట్రూట్, ఒక చిన్న అల్లం ముక్క, కొంచెం బెల్లం, ఇలా 3 వేసుకొని, ఒక బీట్రూట్ సరిపోతుందండి. ఎక్కువ వేసుకున్నా మరి 2 గ్లాసెస్ అలా వచ్చేసిద్ది. ఒక బీట్రూట్కి 1 గ్లాస్ సరిపోతుంది. ఇలా మిక్సీ కొంచెంగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. కొంచెంగా వేసుకొని పట్టుకుంటే మీకు బీట్రూట్ మొత్తం గ్రైండ్ అయ్యి పేస్ట్ అయ్యి కొంచెం జ్యూస్ దిగి కొంచెం జ్యూస్ వస్తుందండి. మీకు కొంచెంగా తీసుకుంటే పూర్తి పేస్ట్ అయిపోవాలి. కొంచెం వాటర్ పోసుకుంటూ తీసుకోండి. పూర్తిగా పేస్ట్ అయిపోయాక స్టెయినర్లో తీసుకొని వడగట్టుకొని గ్లాస్లో తీసేసుకోవడం. ఒక గ్లాస్ ఇంతేనండి. 10 మినిట్స్ పని ఇది చేసుకుంటే. ఒక గ్లాస్లో వడగట్టుకొని తీసుకోండి. మీకు నచ్చితే ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకొని తాగండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.